అయ్యా సెక్యులర్ గాళ్ళు మీకోసం దేశమంతా ఉమ్మి తొట్టిలు మళ్ళీ ఉచ్చబోసే తొట్టిలు అంతా రెడీ అయిపోయినాయి, ముస్తాబు అయిపోయినాయి, ఆల్రెడీ నడుస్తూనే ఉన్నాయి ఆ ఉమ్మి తొట్టిలు. అయితే ఎవరెవరైతే ఆ ఉమ్మి తొట్టిలు అది తినేది మర్చిపోయారో గుర్తు చేసుకొని వాళ్ళు ఉచ్చబోసింది ఉమ్మిచ్చింది పోయి తినాలని నేను ప్రార్థిస్తున్నా. అయితే ఏంటంటే చల్లగా అయితే బాగుండదు మళ్ళీ, ఎందుకంటే ఆడు వేడి చేయకముందే ఆయన ఉచ్చబోసి వేడి చేస్తాడు. దాని తర్వాత మళ్ళీ చల్లగా అయితే మళ్ళీ ఉమ్మిస్తాడు, ఉమ్మిచ్చి ఉచ్చబోసి దాని తర్వాత ఉడకబెడతాడు. ఏమైనా టేస్ట్ ఉంటుందా? అబ్బా మస్తు ఉంటుంది టేస్ట్ మాత్రం. అయితే మీరు అందరు పోయి ఆ ఉమ్మి తొట్టిలో తిన్నారు అనుకోండి, మీకు ఎంత పుణ్యం అంటే చాలా పుణ్యం వస్తుంది అనమాట. అనుకున్న రోగాలు మీకు తగులుతుంది. ఇంకా ఎంత పుణ్యమో ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఎవరెవరైతే వాళ్ళ దగ్గర ఉమ్మి తొట్టిల దగ్గర కొనేటోళ్ళు ఉన్నారో కొండగూరులు, ఈ సెక్యులర్ గాళ్ళు, వాళ్ళందరూ పోయి వాళ్ళ ఉమ్ము నాకిరండి, బాగుంటుంది. ఎందుకంటే బాగుంటుంది అని ఎందుకు చెప్తున్నా అంటే కంపల్సరీ అది బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది? ఆడు ఉచ్చబోసిండు కాబట్టి ఆ మీరు తినాలి, తాగాలి, మీకు అది పుణ్యం. ఎన్ని జన్మాలు చేసుకున్న పాపం కూడా ఆడు ఉమ్మిచ్చి అమ్మింది మీరు తింటే మీకు ఆ పాపాలన్నీ దూరం అయిపోతాయి, పుణ్యం కూడా వస్తుంది. అట్లే మీరు తిన్నది కాక మీ ఇంట్లో ఫ్యామిలీని, మీ పిల్లలకు, పెద్దలకు, చిన్నలకు అందరికీ తినిపించేసేయండి. ఎందుకంటే ఒక్కడు చేసిన పాపం అంటే అందరికీ తగులుతుందంట. ఇంట్లో ఫ్యామిలీకి మీరు చేసిన పాపం మీ ఫ్యామిలీకి అందరికీ తగులుతుంది. కాబట్టి మీరు అదే చేత్తోనే ఈ పుణ్యం కూడా చేయండి. ఎందుకంటే ఉమ్మి తొట్టిలో అమ్ముతారు కదా, ఉమ్మిచ్చి ఉచ్చబోసి, అది కూడా తీసుకొచ్చి మీ పిల్లలకు ఇంకా మీ ఫ్యామిలీ అందరికీ కూడా తినిపించేసేయండి కొండగూరల లెక్క. అదో పుణ్యం కూడా వస్తుంది అనమాట. హిందూ బంధువులారా, ఇది ఓన్లీ సెక్యులర్లకు మాత్రమే, హిందువులకు కాదు. ఎందుకంటే హిందువులు ఆ ఉచ్చబోసింది ఉమ్మిచ్చింది తినరు కాబట్టి నేను హిందువులకు చెప్తలే, ఎందుకంటే నాకు కూడా బొట్టుంది కాబట్టి. ఓకేనా? సెక్యులర్లకు మాత్రమే అంకితం ఈ వీడియో. ఇది ఎవరెవరైతే చూస్తారో సెక్యులర్లకు మర్చిపోయిరేమో ఉమ్ము తొట్టిలో తినేది, షేర్ చేయండి అందరికీ, కామెంట్ కూడా పెట్టండి నేను చెప్పింది రైటా రాంగా. జై శ్రీరామ్.